ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో నిలవాలంటే తప్పక గెలవాల్సినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై అద్భుతమే చేసింది ఆర్సీబీ. ఐపీఎల్ చరిత్రలోనే తన అత్యధిక రన్ చేజ్ను పూర్తి చేసింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతోటి ఆర్సీబీ హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ 61 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి విధ్వంసకర శతకంతో చెలరేగగా, ఓపెనర్ మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి రాణించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 155 పరుగులు జోడించారు. ఆర్సీబీ బౌలర్లలో నువాన్ తుషారా, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ 30 బంతులు 10 ఫోర్లతోటి 54 పరుగులు, తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ 33 బంతుల్లోనే 8 ఫోర్లు 6 సిక్సర్లతోటి 85 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి హాఫ్ సెంచరీతోటి రాణించగా, ఫిల్ సాల్ట్ 19 బంతుల్లోనే 6 ఫోర్లతోటి 30 పరుగులు, మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక లక్నో బౌలర్లలో విల్ ఓరూర్కి 2 వికెట్లు తీయగా, ఆకాష్ సింగ్, అవిష్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది అతిపెద్ద చేజ్. 228 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడారు. తొలి ఓవర్ నుంచే బౌండరీల మూత మోగించారు. దాంతో ఆర్సీబీ 4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారినటువంటి ఈ జోడీని ఆకాష్ సింగ్ విడదీశాడు. ఫిల్ సాల్ట్ను క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు ఆకాష్ సింగ్. దాంతో తొలి వికెట్కు నమోదైనటువంటి 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి రజత్ పాటీదార్ ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాది దూకుడు కనబరిచాడు. కానీ విలియం ఓరూర్కి బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే లియామ్ లివింగ్స్టోన్ ఎల్బీడబ్ల్యూగా గోల్డెన్ డకౌట్ కావడంతో ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది. క్రీజులోకి వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మయాంక్ అగర్వాల్ వరుస బౌండరీలు బాదడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగులెత్తింది. 9.1 ఓవర్లని 100 పరుగులు పూర్తి చేసుకుంది. 27 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. నిలకడగా ఆడుతున్నటువంటి ఈ జోడీని అవిష్ ఖాన్ విడదీశాడు. సెట్ అయినటువంటి కోహ్లీని క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో 4వ వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సమయంలో క్రీజులకు వచ్చినటువంటి తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తొలి బంతిని బౌండరీకి తరలించి తన ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఓరూర్కి బౌలింగ్లో 6 బాదినటువంటి జితేష్ శర్మ షహబాజ్ బౌలింగ్లో 2 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 21 పరుగులు పిండుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడినటువంటి జితేష్ శర్మ దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 17 ఓవర్లో 2 సార్లు అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను వేసినటువంటి తొలి బంతికి క్యాచ్అవుట్ కాగా అది నోబాల్ అయింది. ఆఖరి బంతి వేసే ముందు జితేష్ క్రీజు దాటడంతో విను మన్కడ్ తరహాలో జితేష్ రన్అట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ బౌలింగ్ యాక్షన్ పూర్తవలేదని థర్డ్ అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. ఈ అవకాశాలతోటి చెలరేగిన జితేష్ శర్మ విలియం ఓరూర్కి వేసినటువంటి 18 ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు బాది 21 పరుగులు పిండుకున్నాడు. ఆయుష్ బదోని బౌలింగ్లో జితేష్ శర్మ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్నటువంటి జితేష్ శర్మ 8 ఫోర్లు 6 సిక్సర్లతోటి 85 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, మయాంక్ అగర్వాల్ 23 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. సో వీరిద్దరూ కలిసి మరి 5వ వికెట్కు అజేయంగా 45 బంతుల్లోనే 107 పరుగులు జోడించి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. దీంతో ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరి క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడటానికి అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ను ఓపెనర్లు మిచెల్ మార్ష్, బ్రిట్స్కి వీరిద్దరూ ధాటిగా ఆరంభించారు. అయితే నువాన్ తుషారా వేసినటువంటి 3వ ఓవర్లో బ్రిట్స్కి బౌల్డ్ అయ్యాడు. ఆ విధంగా ఎల్ఎస్జీ 2.4 ఓవర్లలో 25 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. సో ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎలాగైనా సరే నిలబడి ఆడాలి అనేటువంటి గట్టి పట్టుదలతోటి కనిపించాడు. సో వీరిద్దరు కలిసి అంటే రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 78 బంతుల్లో ఏకంగా 152 పరుగులు జోడించారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేస్తే
10 ఓవర్లు ముగిసేసరికల్లా 1 వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. మిచెల్ మార్ష్తో పోలిస్తే రిషబ్ పంత్ రెచ్చిపోయి ఆడాడు. సో మిచెల్ మార్ష్ను మించినటువంటి దూకుడిని రిషబ్ పంత్ చూపించాడు. 10వ ఓవర్లో 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్. ఇక మిచెల్ మార్ష్ 14వ ఓవర్లో 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో 15 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. మొత్తంగా 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 67 పరుగులు చేసినటువంటి మిచెల్ మార్ష్ భువనేశ్వర్ వేసినటువంటి 16వ ఓవర్లో కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వీరిద్దరు కలిసి అంటే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు ఏకంగా 78 బంతుల్లోనే 152 పరుగులను జత చేశారు. సో మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి నికోలస్ పూరన్తో కలిసి రిషబ్ పంత్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 18వ ఓవర్లో 4 కొట్టినటువంటి రిషబ్ పంత్ 54 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇది రిషబ్ పంత్కి 2వ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రిషబ్ పంత్ పిల్లిగంతులు వేస్తూ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. మొత్తంగా తన మీద ఉన్నటువంటి ఒత్తిడి, తన మీద విపరీతంగా వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పాడని చెప్పేసి భావించాడో ఏమో, అంతులేని తన ఆనందాన్ని పిల్లి మొగ్గల ద్వారా వ్యక్తపరిచాడు. ఇంకా 3వ వికెట్కు రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 26 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. షెపర్డ్ వేసినటువంటి చివరి ఓవర్లో 5వ బంతికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరన్ 1 ఫోర్ తోటి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. 61 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 11 ఫోర్లు 8 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా ఎల్ఎస్జీ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ బ్యాటింగే హైలైట్. సెంచరీతోటి తన మీద ఉన్నటువంటి విమర్శలకు ఒక రకంగా సమాధానం చెప్పినట్లయింది రిషబ్ పంత్. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం దారుణంగా విఫలమయ్యి విపరీతమైనటువంటి ట్రోలింగ్ని ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ ఇటీవలే మరి టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. దానిని కూడా చాలామంది ప్రశ్నించారు. సో వాటన్నిటికీ కూడా ఈ ఇన్నింగ్స్ తోటి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు రిషబ్ పంత్. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నువాన్ తుషారా ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయటమే కాకుండా పరుగులను బాగా కట్టడి చేశాడు నువాన్ తుషారా. ఇక కృణాల్ పాండ్యా 2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు, భారీగా పరుగులను సమర్పించుకున్నారు. నువాన్ తుషారా ఒక్కడే మరి దీనికి మినహాయింపు. మిగతా వాళ్ళంతా కూడా దారుణంగా బౌలింగ్లో విఫలమయ్యని చెప్పారే. యష్ దయాలు 3 ఓవర్లలోనే 44 పరుగులు, అంటే ఓవర్కి సగటున 14.7 చొప్పున పరుగులు ఇస్తే, సుయాష్ శర్మ 3 ఓవర్లలో 39 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13 పరుగులు ఇచ్చాడు. ఇక రొమారియా షెఫర్డ్ 4 ఓవర్లలో 51 పరుగులు, అంటే ఓవర్కి సగటున 12.8 చొప్పున పరుగులు ఇస్తే, భువనేశ్వర్ కుమార్ కూడా 1 వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో 46 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో నువాన్ తుషారా, భువనేశ్వర్ కుమార్, రొమారియా షెఫర్డ్ వీరు ముగ్గురు మాత్రమే తలా 1 వికెట్ పడగొట్టడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్ తోటి లీగ్ దశలో ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ముగిసిపోయాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించినటువంటి ఆర్సీబీ మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 9 విజయాలు 4 ఓటములతో పాటుగా 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 19 పాయింట్లు సాధించి పీబీకేఎస్ తోటి సమానంగా నిలిచింది. అయితే పీబీకేఎస్ యొక్క నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండటం వల్ల పాయింట్ల పట్టికలో పీబీకేఎస్ తొలి స్థానంలో నిలిస్తే ఆర్సీబీ 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈ 2 జట్ల మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ రేపు జరగబోతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచ్లలో 9 విజయాలు 5 ఓటములతోటి మొత్తంగా 18 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లలో 8 విజయాలు 6 ఓటములతోటి మొత్తంగా 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఈ 4 జట్లు అంటే పీబీకేఎస్, ఆర్సీబీ, జీటీ అండ్ ఎంఐ ఈ 4 జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. పీబీకేఎస్, ఆర్సీబీ జట్ల మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరుగుతుంది రేపు. ఆ తర్వాత ఎల్లుండి గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు ఇంటికి చేరుతుంది. గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయినటువంటి జట్టుతోటి క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడుతుంది. అక్కడ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్కు చేరుతుంది. ఇక పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్లలో 7 విజయాలు 6 పరాజయాలు 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 15 పాయింట్లతోటి 5వ స్థానంలో ఉంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్లలో 6 గెలుపులు 7 ఓటములు 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 13 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక
లక్నో సూపర్ జెయింట్స్ 14 మ్యాచ్లలో 6 గెలుపులు 8 ఓటములతోటి 12 పాయింట్లు సాధించి ఈ సీజన్ను 7వ స్థానంతో ముగిస్తే, గత ఛాంపియన్ అంటే ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ 14 మ్యాచ్లలో 5 గెలుపులు 7 ఓటములు 2 మ్యాచ్లు రద్దు కావడంతో 12 పాయింట్లతోటి ఈ సీజన్ను 8వ స్థానంతో ముగించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగా ఆడింది, కానీ ఆ తర్వాత వరుస ఓటములతోటి మొత్తంగా 14 మ్యాచ్లలో కేవలం 4 గెలుపులు 10 ఓటములతోటి 8 పాయింట్లు సాధించి ఈ సీజన్ను 9వ స్థానంతో ముగిస్తే, సిఎస్కే 5 సార్లు ఛాంపియన్, మరో 5 సార్లు ఫైనలిస్ట్గా ఉన్నటువంటి సిఎస్కే మరి మొత్తంగా 14 మ్యాచ్లలో 4 విజయాలు 10 పరాజయాలతోటి 8 పాయింట్లు సాధించి మరి నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండటంతో ఈ సీజన్ను ఆఖరి స్థానంతో అంటే 10వ స్థానంతో ముగించింది సిఎస్కే.